మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. అంతర్రాష్ట్ర దొంగల చోరీ తీరును వివరించిన సిఐ గంగాధర్ ఆత్మకూరులో పెట్రోల్ బంకుల్లో స్ప్రైస్ మిషన్లను దొంగలించి వెరైటీ దొంగతనానికి పాల్పడిన ఘటనపై స్పైస్ మిషన్ ద్వారా డబ్బును బదలాయింపు చేసుకునే విధానాన్ని వివరించారు ఆత్మకూరు సిఐ గంగాధర్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే తరహా 24 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 2 దొంగలను అరెస్ట్ చేసి దొంగతనం తీరును ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సమక్షంలో మీడియాకు సీఐ వివరించారు. ఈ దొంగలు గతంలో పెట్రోల్ బంకుల్లో పనిచేసిన అనుభవంతో ఈ చోరీకి పాల్పడినట్టు తెలిపారు. స్వైప్ చేస్తాడు, 30,000 అందులో పడుతుంది, క్యాష్ తీసుకుంటాడు. ఇంకో 2 పెడితే కూడా ఇంకొక 30,000 తీసుకుంటాడు, క్యాష్ పడుతుంది. తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఏదో వీడు ఏమార్చేసి దీన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. దీనిలో ఆప్షన్ ఉంది, బ్యాక్ వచ్చే ఆప్షన్, ఇది వీడికి తెలుసు అనమాట. ఈ అమౌంట్ ఆ స్లిప్పులు ఉంటాయి కదా, 2 స్లిప్పులు, అవి 2 తీసుకెళ్లి దాన్ని రిసిప్ట్ నంబర్ కొడితే వైడ్ ఆప్షన్ లో వాడి అమౌంట్ మళ్ళీ వాడు తిరిగి పడుతుంది. అట్లా ఈ అఫెన్సులు చేస్తున్నారు. అది వాడికి ఎలా తెలుసు? వాడు మేనేజర్గా ఉన్నప్పుడు ఒకసారి అట్లా మిస్ అయితే ఒక అమౌంట్ ఎలా మిస్ అయింది దాని మీద చర్చ చేస్తే వాళ్ళు వాళ్ళ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తారు. అది చేసినప్పుడు వాడు చెప్తాడు, దీనిలో మీరు తెలియక దాన్ని నొక్కారు కాబట్టి అమౌంట్ రిటర్న్ వెళ్ళింది, సో అది మీరు ఎప్పుడు తాకుదని చెప్తాడు. వాడికి అప్పుడు ఐడియా వస్తావు, ఇది తీసుకుంటే ఇట్లా పని అవుతుంది, ఈజీ ఇన్కమ్ కోసం తక్కువ అమౌంట్ ఎందుకురా మీరు తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు అంటే పోలీసుడు కేసు 56,000 అయితే పోయింది. 56,000 వాడు తెలుసుకోవడానికి 4 రోజులు పడుతుంది. కేసు ఇవ్వరు. ఈ చిన్న అమౌంట్ ఎక్కువ చోట్ల చేస్తే వీలవుతుందని ఒక్కొక్కటి ఒక వెళ్ళిన దగ్గర వీలైన దగ్గర ఎక్కువ పెట్రోల్ బంకు దొంగతనం చేస్తుంది. అది వాడి